అంటే రిస్క్ తక్కువ ఉందని మాత్రమే ఈ బిజినెస్లోకి వచ్చింది. ఇప్పుడు లైఫ్ స్టాక్లో మనకు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు పౌల్ట్రీ ఉంది, ఇటు డైరీ ఉంది. పర్టికులర్గా దీన్ని చూస్ చేసుకోవడానికి కారణం అంటే డైరీలా నా రీసెర్చ్ ప్రకారంగా 100 మందిలో ఇద్దరు సెట్ అవుతుంది. డైరీలో 100 మందిలో ఇద్దరు సెట్ అవుతుంది. ఇప్పుడు పోల్ట్రీ పెట్టిన వైరల్ వస్తే షెడ్ మొత్తం లేచిపోతుంది. లైఫ్ స్టాక్లో చాలా ఉన్నా కూడా ఇప్పుడు నేను బ్రీడింగ్ చేసుకోవడం కారణం కూడా అదే. ఏంటంటే 1.5 year ఒక యానిమల్ నేను పెట్టుకోవాలి, అదొక లయబిలిటీ. 1.5 year చిన్నగా ఏదో వచ్చినా నా ఇన్వెస్ట్మెంట్ పోయినట్టే. అంతే. షార్ట్ టర్మ్లో ఎక్కువ రిస్క్ లేకుండా తక్కువ మార్జిన్ అయినా సరే వర్కౌట్ అయ్యే బిజినెస్ ఈ పొట్టేళ్ల బిజినెస్. ఎన్ఎల్ఎం స్కీమ్ నేను కనుక్కున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే అది బ్రీడింగ్ పర్పస్ ఇస్తారు. ఎన్ఎల్ఎం అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. వాళ్ళు ఎందుకు పెట్టినరు ఆ స్కీము? ఇండియాలో బ్రీడింగ్ ని ఎంకరేజ్ చేద్దామని వాళ్ళ స్కీమ్ పెట్టిను. నేను చేసేది ఏంటిది, పొట్టేళ్ళు మాత్రమే తీసుకొచ్చి మీట్ పర్పస్ నేను పెంచుతున్నా. నేను రేపు 2000 పెట్టిన 2000 పొట్టేళ్ళే ఉంటాయి, ఒక్క ఫీమేల్ ఉండదు నా దగ్గర. సో వాళ్ళది ఏంటిది 20 females ఒక మేల్. ఓకే. సో అది నాకు సెట్ అవ్వదు. నమస్కారం అన్న, మనం ఈరోజు 200 కెపాసిటీ పొట్టేళ్ల పెంపకం దగ్గర మనం రావడం జరిగింది. మీరు అక్కడ చూసుకోవచ్చు 2 ఎలివేటెడ్ షెడ్లు ఉన్నాయి. సో మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ అన్న కింద పెంచింది అనమాట. ఒక 5 రూముల్లాగా వేసుకొని తక్కువ ఇన్వెస్ట్మెంట్తో కింద స్టార్ట్ చేసిండు. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినాక అట్లా 2 షెడ్లు వేసుకుని ఎలివేటెడ్ షెడ్లు. ఇది ఎట్లాంటి స్కీమ్ కాదు, ఆయన ఓన్ ఇన్వెస్ట్మెంట్తో వేసుకొని చేసిండు అనమాట. ఈ అన్న వచ్చేసి మామూలుగా ఫస్ట్ అబ్రాడ్లో జాబ్ చేస్తుండే అనమాట. అక్కడ వచ్చి ఇది చేస్తుండు, ఈ బిజినెస్ చేస్తుండు. సో మామూలుగా దీనికి ఖర్చు ఎంత అయింది, ఈయన యూనిక్ వేసుకుంటు షెడ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఒకటే వేసుకునే ప్లేస్లో 2 వేసుకున్నాను అనమాట. ఆ షెడ్ ఎందుకు వేసుకుండు, మామూలుగా ఈయనకి ఎక్స్పీరియన్స్ ఏంది, ఇవన్నీ విషయాలు మనం వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకోండి. లాస్ట్ వరకు చూసి మీకు కంటెంట్ వస్తాయి. సో ఆలోచన లేకుండా వీడియో. నమస్కారం అన్న. నమస్తే అన్న, ముందు మీ పేరు, ఈ లొకేషన్ అన్న? నా పేరు సుధీర్. ఇది సిద్దిపేటకు ఒక 12 kilometers ఉంటుంది. పుల్లూరు దాటినాక మలయాళ విలేజ్ పోయే ముందు రైట్ సైడ్కి మా ఫామ్. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఇంత పెద్ద షెడ్ వేయాలంటే స్కీమ్లు ఇట్లాంటి లాగపోతారు. మీరు ఒకే విధంగా ఇంత పెద్ద అంటే షెడ్ వేయడానికి కారణం ఏంది, ఫస్ట్ ఇట్లా పెంచారట, దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? తప్పకుండా. నాకేందంటే ఇక్కడ ఒక 2000-3000 కెపాసిటీలా నేను ఓన్లీ పొట్టేళ్ళు మీట్ పర్పస్ పెంచుదామన్నది నా ప్లాన్ ఉండే. ఓకే. సో అంత పెద్దది ఒకేసారి చేయలేము కాబట్టి స్లోగా చేద్దాము. ఈ బిజినెస్ చేసే కన్నా ముందు అసలు ఈ పొట్టేళ్ళు పెరుగుతాయా? ఇప్పుడు నేను రీసెర్చ్ చేసిన ఒక 5 ఏళ్ళకి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్క సమాధానం. ఒకరికి 2 kilos పెరుగుతుంది అంటారు, ఒకళ్ళు 8 kilos పెరుగుతుంది అంటారు. అసలు వాస్తవం ఏంటిది? నేను నా స్టైల్లో నేను పెంచితే నాకు ఎన్ని కిలోలు అవుట్పుట్ వస్తుంది, ఇది నా మెయిన్ ఉండే. అందుకు నేను ఏం చేసిన అంటే ఈ షెడ్లు వేసిన ఫస్ట్. ఎందుకంటే 2-3 వేల కెపాసిటీ పెట్టాలంటే 2 కోట్లు మీద పడుతుంది ఇన్వెస్ట్మెంట్. పెట్టే ముందు చిన్న ఒక షెడ్ వేసుకుందాము. ఇవి ఎంత ఒక 5 చిన్న షెడ్లు ఇవి. ఈ మొత్తానికి నాకు 2.5 lakhs అయింది ఈ ఫెన్సింగ్ అండ్ షెడ్స్ కి. ఓన్లీ వీటికే. ఇందులో ఒక 100 దాకా పెంచుకోవచ్చు. నేను ఒక 50 పిల్లలు తీసుకొచ్చిన. ఎప్పుడు స్టార్ట్ చేసిరా? ఇది డిసెంబర్ కన్నా ముందు నవంబర్ టైంలో ఇది స్టార్ట్ చేసిన. ఈ షెడ్ ఎంత 15 రోజుల్లో కన్స్ట్రక్షన్ అయిపోయింది. అవ్వగానే ఇమ్మీడియట్ యానిమల్స్ పట్టుకొచ్చిన, ఒక 50 పట్టుకొచ్చిన. దాని ముందు మీకు ఏమన్నా అంటే నాలెడ్జ్ ఉందా వీటిపైన? నాకేందంటే కోవిడ్ టైం 2020 ఆ టైంలో నేను ఈ బిజినెస్ పెట్టుకుందాం ఇక్కడ ఏదన్నా అని ఆలోచించినప్పుడు నేను ట్రైనింగ్ తీసుకున్నా. మన యూట్యూబ్లో 2-3 ఉన్నారు ఇప్పుడు ఫేమస్ వాళ్ళు, వాళ్ళ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఒకళ్ళ దగ్గరనే కాకుండా 4-5 నేను యూఎస్లో ఉన్నప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటుండే 1-on-1 వాళ్ళతోటి. వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చేది. ఇచ్చినప్పుడు నేను ఒక 5-6 మంది ఇన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు నేను ఏం డిసైడ్ అయినా అంటే ఈ బిజినెస్ నాకు సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదంటే 200-300 పొట్టేళ్ళు పెంచుకున్న వాళ్ళు పొలాల్లో గడ్డేసుకొని పెంచుకోవచ్చు. నేను ఒక కెపాసిటీ అనుకున్న దానికి 40 గొర్రెలు ఒక ఎకరంలో తింటాయని నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ పొట్టేళ్ళు అయితే. ఇప్పుడు నేను 2000 పెట్టాలంటే ఎన్ని ఎకరాలు కావాలి నాకు, మళ్ళీ ఎంతమంది లేబరు, కట్ చేయడానికి ఎంత టైము, ఒక్కరోజు రోగం వచ్చి గడ్డి పోయినా, ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి మేనేజ్మెంట్. దిగిన తర్వాత తెలుసుకోవడం కన్నా ముందు మనం ఎంతైతే గ్రహించగలుగుతామో అంత నేను గ్రహించి నేను ఆ ఐడియాను కొట్టేసిన. ఇప్పుడు ఏమైందంటే మరి డ్రై ఫీడ్తో పెరుగుతుందా లేదా అది పరీక్షించిన తర్వాతనే మళ్ళీ ఒకసారి బిజినెస్ దీని గురించి ఆలోచిద్దామా అని అప్పుడు అనుకున్నా. అందుకు నేను పెద్ద స్కేల్లో పెట్టే ముందు ఇప్పుడు రకరకాల ఫీడ్లు ఉన్నాయి మార్కెట్లో. సో పచ్చి గడ్డి లేకుండా ఎట్లా పెంచాలి, అవి పెరుగుతా నాకు లాభం వస్తుందా, అది టెస్ట్ చేద్దామని ఈ టెస్టింగ్ ఫేస్. ఇది పెట్టినప్పుడు నేను ఇట్లా షెడ్లు వేద్దాము అది చేద్దామని ఏం పెట్టుకోలేము మైండ్లో. ఫస్ట్ ఒక 50 తెస్తా, ఎగ్జాక్ట్లీ ఈ రిజల్ట్ చూసి పెడదామా వద్దా అని అప్పుడు ఆలోచిద్దామని నా ఆలోచన ఉంది. అందుకే షెడ్లు వేసుకున్నా. ఇప్పుడు ఈ పెద్దది కూడా పెట్టారు కదా, ఇప్పుడు నార్మల్గా ఎల్ఎన్ఎం స్కీమ్ అవి స్కీమ్లు ఉన్నాయి, పిఎంఈజీపీ కానీ నార్మల్గా ఈ దీంట్లోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఆ స్కీమ్ త్రూగానే పోదామని చూస్తారు. మీరు ఓన్ గా పెట్టడానికి ఎందుకు, దాని త్రూ ఎప్పుడైనా ఆలోచించారా స్కీమ్ ఉంది అట్లా? నేనేమనుకున్నా అంటే ఈ పొట్టేళ్ల బిజినెస్ అనేది 10-12% మార్జిన్ నడిచే బిజినెస్ ఇవి. దీనికి నేను బ్యాంక్ లో లోన్లు తీసుకుంటే వాడు ఫ్రీ గేడు, వాడి ఇంట్రెస్ట్ నాకు 2% ఆడబోతుంది. ఫీడ్ ధర 2% వేస్ట్. సబ్సిడీ ఉంటుంది కదా మనకు? సబ్సిడీ ఉంటుంది డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే
ఈ ఎన్ఎల్ఎం స్కీమ్ నేను కనుక్కున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే అది బ్రీడింగ్ పర్పస్ ఇస్తారు. ఎన్ఎల్ఎం అంటే నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్. వాళ్ళు ఎందుకు పెట్టినరు ఆ స్కీము? ఇండియాలో బ్రీడింగ్ ని ఎంకరేజ్ చేద్దామని వాళ్ళ స్కీమ్ పెట్టినరు. నేను చేసేది ఏంటిది, పొట్టేళ్ళు మాత్రమే తీసుకొచ్చి మీట్ పర్పస్ నేను పెంచుతున్నా. నేను రేపు 2000 పెట్టినా, 2000 పొట్టేళ్ళే ఉంటాయి, ఒక్క ఫీమేల్ ఉండదు నా దగ్గర. సో వాళ్ళది ఏంటిది 20 ఫీమేల్స్, ఒక మేల్. ఓకే. సో అది నాకు సెట్ అవ్వదు. సో నేను అందుకు అసలు ఎన్ఎల్ఎం జోలి కూడా పోలేదు ఇంకా. ఎందుకంటే వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళు చేస్తే వాళ్ళు సబ్సిడీ ఇస్తారు. బ్రీడింగ్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి సూపర్ అవకాశం అది, నో క్వశ్చన్. నాకేందంటే నాకు ఆ నెత్తిలో పొద్దుగా మీట్ కోసమే ఒక సంవత్సరం పెట్టుకొని మళ్ళీ మీట్ కి చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఎందుకు నాకు ఆ కంప్లైన్స్ రిస్క్ మళ్ళీ ఎవరో చూడడము అవన్నీ వద్దనుకొని నేను దాని జోలికి పోలేదు. పిఎంఈజీపీకి నేను ఎలిజిబుల్ కాదు, అందుకు నేను తీసుకోలేదు. కానీ అది కూడా మంచి స్కీమ్. దగ్గర మాకు వెటర్నరీ కూడా చెప్పారు 10-12 lakhs దాకా మీకు పిఎంఈజీపీ నుంచి కూడా వస్తుందని. కానీ నేను తీసుకోలేదు ఇంకా. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందన్న అప్రాక్స్ దానికి? ఈ షెడ్లక, ఈ 2 షెడ్లకు నాకు దగ్గర 12-13 lakhs అయింది. ఇది 350 కెపాసిటీ షెడ్, ఈ రెండు కలిపి. అన్న మీరు ఈ ఫీల్డ్ దాకా రాకముందుకు అప్పుడు మీరు ఏం చేసేవారు అంత ముందుకి? సో ఇది నా సెకండరీ ఇన్వెస్ట్మెంట్. అంటే మాకేందంటే ఫామ్లో మొత్తం ఈ కూరగాయలు ఉండే 12 ఎకరాలు మాకు. సో మా నాన్నకి అగ్రికల్చర్ ప్యాషన్. నేను యాక్చువల్లీ 10 years నుంచి యూఎస్లో ఉన్నా, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా అక్కడనే ఉన్నా. ఇప్పుడు ఇంకొక 2-3 monthsలో వాపస్ వద్దామన్నది నా ప్లాన్. బట్ మా మెయిన్ బిజినెస్ మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. అపార్ట్మెంట్లు కట్టడం, కరీంనగర్, నిర్మల్ ఇటు దిక్కు, సెకండ్ టైర్ సిటీస్లో. ఇక్కడ మాకు ఒక 12 ఎకరాల కూరగాయల ఫామ్ ఇదంతా. సో కూరగాయలు కొంచెం తగ్గించి షీప్ ఫామ్ పెడదాము. లైఫ్ స్టాక్ అంటే ఇంకా మా నాన్నకు కూడా ఇష్టమే, కానీ పెడితే పెద్దగా పెడదాం. ఇప్పుడు లైఫ్ స్టాక్లో మనకు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు పౌల్ట్రీ ఉంది, ఇటు డైరీ ఉంది. పర్టికులర్గా దీన్ని చూస్ చేసుకోవడానికి కారణం అంటే డైరీలో నా రీసెర్చ్ ప్రకారంగా 100 మందిలో 2 సెట్ అవుతుంది. డైరీలో 100 మందిలో 2 సెట్ అవుతుంది. ఎందుకంటే ఏ బిజినెస్ చేసినా కూడా ప్యాషన్ ఉంటుంది, కానీ ప్యాషన్ కానీ ఇంపార్టెంట్ లో రిస్క్ ఉండాలి. ఇప్పుడు పోల్ట్రీ పెట్టినా వైరల్ వస్తే షెడ్ మొత్తం లేచిపోతుంది. చాలా పోల్ట్రీలో కూడా 100 మందిలో 2. ఇప్పుడు ఇరాన్ వార్ అవుతుంది, గుడ్డు 3 రూపాయలు పడిపోయింది. ఇట్లా ఒక 3 నెలలు నడిస్తే పోల్ట్రీలు బంద్ అవుతాయి. కోవిడ్ టైంలో పోల్ట్రీలు బంద్ అయినాయి. సో లైఫ్ స్టాక్లో చాలా ఉన్నా కూడా ఇప్పుడు నేను బ్రీడింగ్ చేసుకోవడానికి కారణం కూడా అదే. ఏంటంటే 1.5 year ఒక యానిమల్ నేను పెట్టుకోవాలి, అదొక లయబిలిటీ. 1.5 year చిన్నగా ఏది వచ్చినా నా ఇన్వెస్ట్మెంట్ పోయినట్టే. అంతే. షార్ట్ టర్మ్లో ఎక్కువ రిస్క్ లేకుండా తక్కువ మార్జిన్ అయినా సరే వర్కౌట్ అయ్యే బిజినెస్ ఈ పొట్టేళ్ళ బిజినెస్. సో డైరీ ఫామ్, పోల్ట్రీ, షీప్ బ్రీడింగ్, చేపలు, రొయ్యలు, పందులు, ఇవన్నిటికన్నా అవన్నీ మీరు చూసే దీని లోపలికి వచ్చి 100%. మనం తొందరపడి పైసలు ఎక్కడ వస్తుంటే దీనికి 5 లక్షలు వచ్చినట్టు పోయి అక్కడ డబ్బులు పెట్టద్దు. మనం ఎంత పెడుతున్నాం, మన దగ్గర ఎంత కెపాసిటీ ఉన్నది, మనకి ఎంత రిటర్న్స్ రావాలి, అది ముందే అనుకుంటే నేను 15% రిటర్న్ వస్తుంది వాళ్ళని ఏ దందా పెట్టినా అన్నది నా ఉద్దేశం. నాకు ఈ బిజినెస్లో 15% కనిపించింది. సో అందుకు నేను డబ్బులు పెట్టినా. రేపు పొద్దున నాకు దందా ఏ బుద్ధి కాలేదు, నేను బంద్ చేస్తా, 3 నెలల్లో ఉన్నాయని అమ్మేసిపోతా, రిస్క్ లేదు, షెడ్లు రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో అది నా ఉద్దేశం. అంటే రిస్క్ తక్కువ ఉందని మాత్రమే ఈ బిజినెస్లోకి వచ్చిన. రిస్క్ ఎప్పుడు తక్కువ, సీరియస్గా మంచి మేనేజ్మెంట్తో చేస్తేనే. ఉత్తా షెడ్ వేసినామా, యానిమల్స్ వేసినామా, పోయినా పండుకుంటా ఇట్లాంటి ఈ బిజినెస్ అవ్వదు. ఇప్పుడు మా కింద కొంతమంది మనుషులు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఉంటారు, నమ్మకంగా చూసుకుంటారు. ఏమన్నా రోగాలు వచ్చినా వీటికి ఎట్లున్నాయి ట్రైనింగ్ ఇస్తా, వాళ్ళకి డాక్టర్ని సపరేట్గా మాట్లాడినా. సో ఇట్లా మేనేజ్మెంట్ దగ్గర నేను డబ్బులు ఇన్వెస్ట్ చేసిన. నేను అందుకే 15% అంటున్నా. మీరు బయట అడిగితే 30-40% ఉన్నారు, వాళ్ళే సొంతంగా చేసుకుంటారు. కానీ 100 ఉన్నప్పుడు పాసిబుల్. అది 1000-2000 పెట్టినప్పుడు అన్ని మనమే వేసుకోవాలి, డబ్బులు మిగిలించుకోవాలంటే కష్టం. వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ మన రిటర్న్ కూడా తగ్గుతూ ఉంటుంది. బట్ నాది ఏంటంటే నేను వారానికి ఒక 2 రోజులు వస్తా, 5 రోజులు ఫామ్ నడవాలి, ఎట్లా నడవాలి అవన్నీ నేను చూసే ఈ బిజినెస్ స్టార్ట్. కానీ మీరు అబ్రాడ్లో వర్క్ చేస్తున్నా అన్నారు కదా, అంత వర్క్ అంత శాలరీ వస్తున్నా పర్టికులర్ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ఫార్మింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే ఇందులో కూడా చాలా రిస్క్ ఉంటుంది. మనం అంత ఇప్పుడు మనకు పర్ యానం అంత డబ్బులు రావాలన్నా చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. మీరు ఎట్లా అట్లా సక్సెస్ అయ్యారు, మంచి శాలరీ పొందుతారు, వీడికి వచ్చి మళ్ళీ ఇదంతా స్ట్రగుల్స్ పడడానికి కారణం? ఫస్ట్ థింగ్ ఫ్యామిలీ రీజన్స్. నేను పోయిన రోజే అనుకున్నా ఏదో రోజు వాపస్ రావాలని. సెకండ్ థింగ్, ఇన్ మెయిన్ బిజినెస్ కాదు, నా ఇన్కమ్ జనరేటింగ్ బిజినెస్ ఇది కాదు. నాకు దీని నుంచి డబ్బులు రాకపోయినా నేను నష్టపోను. నాకు వేరే దందాలు ఉన్నాయి కాబట్టి, అంటే అక్కడ జాబ్ మానేస్తున్నా కాబట్టి ఈ బిజినెస్ నేను పెట్టలేదు. నేను వేరే బిజినెస్ 5 ఏళ్ళకి వెళ్ళి ట్రై చేసి నేను అందులో సక్సెస్ అయిన తర్వాతనే ఆ జాబ్ ఇచ్చిపెట్టి దాని మీద డిపెండ్ అయిద్దామని ఇక్కడికి వచ్చి, ఇదే ఏంటంటే కొన్ని ఎక్స్ట్రా ఫండ్స్ ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని ఇది ఒక సెకండరీ సోర్స్ లాగా పెట్టుకున్నా. మనం ఏంటంటే జాబ్ చేసినప్పుడు ఒకటే ఇన్కమ్,
ఎన్ని రోజుల శాలరీ మీద ఉంటాం. మనం గేమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కొంచెం రిస్క్ చేయాలి లైఫ్లో. ఇప్పుడు నేను రిస్క్ చేద్దాం అనుకుంటున్నా. నేను నాకున్న ఏజ్లో నేనున్న ఈ సిచ్యువేషన్లో నేను ఆల్రెడీ అక్కడ జాబ్ వదిలేసి నేను వేరే బిజినెస్ మీద ఫోకస్ చేద్దామని ఇటు వస్తున్నా. అదే నేను తీసుకున్న రిస్క్. దాంట్లో ఇది ఇంకొక చిన్న రిస్క్. సో రేపు పొద్దున మన ఇన్కమ్ లెవెల్ ఇంకా పెరగాలి అనుకుంటే మనం మంచి మంచి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో అట్లా నా ఉద్దేశం అది. సేఫ్ గా రిస్క్ లేకుండా ప్రాపర్ మేనేజ్మెంట్ తోటి చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, అది ఇప్పుడు మనం షెడ్ కన్స్ట్రక్షన్ గురించి చూసుకుందాం. ఇప్పుడు నార్మల్ ఫస్ట్ కింద పెంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇప్పుడు మీరు రెండు అంటే డివైడ్ చేసి పెంచారు. ఇప్పుడు నార్మల్గా షెడ్ అంటే ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు కదా, మీరు జస్ట్ ఇట్లా వన్ స్లోప్ లాగా పెట్టి రెండు డివైడ్ చేసి ఎందుకు కట్టారు? ఒకటే దగ్గర కడితే ఇంకా బాగుండేది కదా. దాని గురించి డెఫినెట్ గా నాకేముండేది తెలుసా, నేను కొత్త యానిమల్స్ తీసుకొచ్చినప్పుడు ఆ షెడ్లో వేద్దాం, వీటికి బాడీ కాంటాక్ట్ ఉండొద్దు. ఓకే, సో మంచి వ్యాక్సినేషన్స్ అయిన తర్వాత ఈ షెడ్లకి వేద్దాం. ఇప్పుడు నేను కనుక ఈ రెండు షెడ్లు కలిపి కట్టుంటే నాకు ఒక 3 లక్షలు 2 లక్షలు మిగిలేటి. కానీ నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు నేను ఒక పెద్ద షెడ్ వేయబోతున్నా ముందు, అది మీరు చెప్పినట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా, అది నా క్వారంటైన్ షెడ్, ఇది కూడా క్వారంటైన్ షెడ్ అవుతుంది. ఇందులో వచ్చిన యానిమల్స్ కొన్ని రోజులు ఉండి వ్యాక్సిన్స్ అయిన తర్వాత ఆ షెడ్లకు తీసుకెళ్తా. ఆ షెడ్లకి ఇంకా బయట మనుషులు నాట్ అలౌడ్. ఎటువంటి మండీలకు పోయిన బ్రోకర్లు కానీ ఎవరు వచ్చి చూద్దామన్నా అందులోకి యానిమల్స్ బయటికి పట్టుకొచ్చి వాళ్ళకి చూపిస్తా, కానీ బయటకు వచ్చిన యానిమల్ బయటికి వెళ్ళిపోతుంది, ఇంకా లోపల వెళ్ళదు. బయోసెక్యూరిటీ ఇప్పుడు ఇందులో పాసిబుల్ కాదు. ఇది నేను రెండెందుకు వేసుకున్నా, ఒక స్లోప్ వేసిన అంటే ఇంకో టెక్నికల్ రీజన్ ఉంది. నేను ఇందాక మీకు చెప్పిన షెడ్లు నా సొంతంగా వేసుకున్నా. సో విత్ ఎక్కువైతే ఏమైతుంది తెలుసా, మీరు మీద వీట్రస్ చేయాల్సి వస్తుంది. మరి అంత వీట్రస్ జేసీబీలతో లేపి చేయడం వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుందో లేదో అన్న నా అనుమానం. నేను వచ్చిన తర్వాత మా వెల్డర్కి ఆ విషయం చెప్తే, అయ్యో సార్ మేము 100 చేస్తాం అట్లా అని చెప్పిండు. అది కూడా ఒక రీజన్. సర్లే 2 షెడ్లు ఉంటే నాకు కూడా అందులో ఇప్పుడు మీరు చూస్తే మాచర్ల బ్రీడ్ ఉంటుంది, ఇందులో మొత్తం సింధనూర్, ఇంకా ఇవి జస్ట్ లోకల్వి ఒక టెస్టింగ్ కోసం 10 తీసుకొచ్చిన. సో బ్రీడ్ వైజ్ కూడా దాని ఫీడింగ్ రిక్వైర్మెంట్ డిఫరెంట్, దీని ఫీడింగ్ రిక్వైర్మెంట్ డిఫరెంట్. రేపు పొద్దున నా ఉద్దేశం ఏంటంటే నేను 200 పొట్టేళ్ళకి ఒక మనిషిని పెడదాం అనుకున్నా. 200 పొట్టేళ్ళకి ఒక మనిషి. ఇప్పుడు నా 400 పొట్టేళ్ళు అయినా సరే నాకు 2 మనుషులే చేస్తారు. సో ఆ మనిషి ఒక్కసారి పొద్దున షెడ్కి వస్తే అక్కడనే నాకు కూర్చునే ఏరియా, టూల్స్ ఉన్నాయి, ఫీడ్ ఉన్నది, అన్ని ఇక్కడనే. ఇక్కడికి వస్తే మళ్ళీ 6 గంటలకు తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఈ షెడ్లో అయినా ఆ షెడ్లో సంబంధం లేదు, ఏ షెడ్కి ఆ మనిషి. ఆ రకంగా ప్లాన్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు మామూలుగా మీకు ఒక్కొక్క దానికి ఇండివిజువల్ డివైడ్ చేస్తే దానికి ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అయింది, దేనికి అయిందంట అప్రాక్స్? సో 2400 స్క్వేర్ ఫీట్ కదండి, నాకైతే 480 రూపీస్ హార్డ్లీ పడింది. ఎగ్జాక్ట్ గా నేను ఇంత అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇంకా నేను కూడా లెక్కలు చూసుకోలేదు అది. కానీ నాకు తెలిసినంత వరకు 480 అయిపోయింది నాకు. 480 ఈ 2 షెడ్లు మళ్ళీ అంతా అయిపోయి ఇంకా విత్ లేబర్, ఇంకా వేరే హెడ్ ఏక్ లేదు నాకు. ఇప్పుడు నేను 12 lakhs అనుకోండి హార్డ్లీ, ఓకేనా, ఒక 12-11 లక్షలల్లో నేను 350 to 400 యానిమల్స్ హౌస్ చేసుకునే షెడ్ నేను కట్టుకున్నా. బయట వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్ ప్రకారంగా నేను 6 లక్షలు పెట్టాలి 100 యానిమల్ కెపాసిటీకి. 6 లక్షలు. సో ఆ రకంగా ఒక 20 లక్షలది నేను ఒక తగ్గించుకున్నా, దగ్గర 8 lakhs అట్లా. ఇదేంటి డబ్బుల్లో కాదు, డిజైన్ నేను వేసుకున్న డిజైన్ బట్టి. ఇప్పుడు మీరు ఆ లాస్ట్ 2 కంపార్ట్మెంట్ చూస్తే 40 షీప్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూర్చున్నాయి చూడండి, ప్రశాంతంగా తింటాయి, ఆడనే గుద్దుకుంటే ఒకదాని మీద దుంకుతాయి, ఆడతాయి. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ డోర్స్ ఓపెన్ అయిపోతాయి నైట్ తెలియకుండా, అన్న ఒక దాంట్లోకి వస్తాయి. 80 వచ్చి కూడా ఒక కంపార్ట్మెంట్ లో కూర్చుంటాయి. అది దాని లక్షణం, దాన్ని నేను క్యాష్ చేసుకున్నాను అట్లా. సో ఇవన్నీ స్క్వేర్ లేఅవుట్స్, ఫీడర్స్ అన్ని మూవబుల్. యానిమల్స్ తక్కువైతే ఫీడర్ తీసేస్తా, యానిమల్స్ ఎక్కువైతే కొత్త ఫీడర్స్ యాడ్ చేస్తా. ఫిక్స్ చేసి ఫీడర్లు పెడితే ఏమవుతుంది తెలుసా, నాకు హార్డ్లీ ఒక 8 feet ఫీడర్ కి 1000 రూపాయలు కూడా కాదు, ఫిక్స్ చేస్తే ఒక 2000 అవుతుందేమో. ఇది ఒక్క ఫీడర్ 3000, 6000. సో ఫీడర్ దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టిన, లేఅవుట్ మీద కొంచెం ఖర్చు తగ్గింది. సో అట్లా కెపాసిటీ పెంచుకున్నాం అట్లా. ఇది మామూలు లెంత్ ఎంత, విడ్త్ ఎంత? ఇది ఒక్క షెడ్ వచ్చేసి 16 feet విడ్త్, ఓకే, లెంత్ వచ్చేసి 75 feet. అట్లా 2 షెడ్స్. హైట్ వచ్చేసి కిందకి వెళ్ళి ఇక్కడ దాకా 6 feet హైట్, ఇక్కడ నుంచి మీద దాకా 9 feet. అక్కడ 9 feet ఉంటది, ఇక్కడ 8.5 ఉంటది. ఇది కొంచెం మోనోస్లోప్. ఇది అక్కడ యూజువల్లీ రూఫింగ్ లో 2 రకాలు వేస్తారు, మోనో రూఫ్ అంటారు అండ్ వీట్రస్ అంటారు. వీట్రస్ అనేది వైడ్ ఉన్న వాటికి వీట్రస్ సెట్ అవుతుంది, దీనికి మోనో రూఫ్. మీరు మీద చూస్తే వీట్రస్ కి వాటి అంత మెటీరియల్, సగం మెటీరియల్ నాకు మోనో రూఫ్ అయిపోయింది. మీరు వీట్రస్ లో ఇట్లా ఒకటి వస్తుంది, మీదికలు ఇంపు వస్తుంది, దాని మీద మళ్ళీ 1 inch పట్టీలు వేస్తారు, దాని మీద అవి కూర్చోబెడతారు. ఇది చూస్తే సింపుల్ గా అయిపోయింది నాకు కొన్ని పైప్స్ తోటి. అంటే మీరు ఇప్పుడు అంటే షెడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక మిస్టేక్ చేసి ఉంటారు. అంటే మీ జర్నీలో ఏదైనా మిస్టేక్ చేస్తారా? అంటే ఎవరైనా కట్టుకునే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఈ షెడ్ కన్స్ట్రక్షన్ గురించి? నేను చెప్పేది ఏం తెలుసా,
టెక్నికల్ నాలెడ్జ్ లేనిది ఇట్లాంటి అటెంప్ట్ చేయొద్దు. ఉమ్, ఓకే, నాకు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, ఆర్కిటెక్ట్తో నాకు పరిచయాలు ఉన్నాయి, మేము కూర్చొని మాట్లాడుకున్నాం. ఒక్క పైప్ వేస్తే దాని గేజ్ ఎంత ఉండాలి, ఆ గేజ్ ఎంత ఉంటే దాని టన్నేజ్ ఎంత భరిస్తుంది, ఎంత డీప్ వేయాలి, ఎంత స్పేసింగ్ ఉండాలి, వీటి మీద బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు సొంతంగా వేసుకుంటే డబ్బులు ఖర్చు అయితే అని పైప్ ఒక్కటి ఉనికిపోయినా షెడ్ అంతా తొంగుతుంటుంది. 20 ఏళ్ళ షెడ్ ఇట్లున్నది, ఇట్లా అయిపోతుంది. సో ఇవన్నీ కరెక్ట్ తెలిసి ఉండాలి. అది మేజర్ రిస్క్. సొంతంగా వేసుకుని డబ్బులు ఖర్చు అయితే సొంతంగా వేసుకోవద్దు. 10 షెడ్లు తిరగండి, ఒక షెడ్ని కాపీ కొట్టండి. మీకు ఎగ్జాక్ట్ నాలెడ్జ్ లేకపోతే 6 లక్షలు ఒక షెడ్ వేయించుకుంటే మీరు అదే కాపీ కొట్టి ఎగ్జాక్ట్ గేజ్లు అన్ని రాసుకొని మీరు వేసుకుంటే మీకు 5 లక్షలు అయిపోతుంది. 5 లక్షల 100% అయిపోతుంది. అంటే నాలెడ్జ్ ఉండాలి. కాంట్రాక్ట్ ఇచ్చినోడు ఆబ్వియస్లీ 10% కాపాడుకుందామంటాడా, వాళ్ళకి 20% లాభం ఉంటుందా, ఆ లాభం మీరు పడండి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ 5.5 లక్షలు చెప్పి జిఎస్టీ అంటారు 18%. ఆ జిఎస్టీ పైసలు మీకు మిగులుతాయి మీరు సొంతంగా చేసుకుంటే. సో ఇట్లా జిఎస్టీ 18% మీకు అక్కడనే సేవ్ అయిపోయింది. సరే అందరు మొత్తం మీరు ఏమైనా సగమైనా మీకు అక్కడ సేవ్ అయిపోయినట్టే అంతే. అట్లా. ఇప్పుడు కెపాసిటీ ఎంత అన్న దాని? సో ఇందులో ఒక కంపార్ట్మెంట్ లో 40, 5 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓకే, ఒక కంపార్ట్మెంట్ లో కొంచెం పార్ట్ నేను ఫీడింగ్ కి పెట్టేసిన, అందులో 40 ఉన్నాయి. ఇప్పుడు కౌంట్ చేస్తే అందులో 40 ఇవి సేల్ అయిపోయినాయి. ఓకే, అక్కడ కూడా కొన్ని సేల్ అయిపోయినాయి. మళ్ళీ అందులో కూడా 40 ఉంటాయి. ఈడ కొన్ని స్పేస్ ఎక్కువ ఉంటే 23 చేసిన. ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేస్తాను నేను. ఓకే, అట్లా. అంటే మీరు స్టార్టింగ్ లో ఇప్పుడు బ్రీడ్లు కూడా మనకు డిఫరెంట్ బ్రీడ్లు ఉన్నాయి కదా, మీరు అంటే దేన్ని చూస్ చేసుకుంటే బెటర్ అంటే? ఓకే, బ్రీడ్ కాన్సెప్ట్ అనేది నేను మీట్ ప్రొడక్షన్. ఓకే, సో నేను ట్రైనింగ్ తీసుకున్నప్పుడు రకరకాల చాలా బ్రీడ్స్ ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయి. నెల్లూరు జుడిపి టాప్ ఏంటిది, అది వెయిట్ గెయిన్లో. మాచర్ల, ఓకే, కెంగూరి కర్ణాటక షీప్. మళ్ళా చెన్నైది ఒకటి, దాని పేరు నాకు గుర్తులేదు, అదొక బ్రీడ్ ఉంది. మళ్ళీ మన గుంటూరులో నల్లపాడు మార్కెట్ దొరుకుతాయి, గుంటూరు బ్రీడ్ అంటారు, అది కూడా వెయిట్ గెయిన్ బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి లోకల్ బ్రీడ్స్ మన సిద్దిపేటి ఇక్కడ లోకల్ ఉన్నాయి. ఇవి ఏంటంటే క్రాస్ మీకు చూస్తే అర్థమైపోతుంది. అప్పట్లో ఇక్కడ వీళ్ళ గొర్రెలు ఇచ్చిండ్రు కదా, అప్పుడు కిందకి వెళ్ళి తీసుకొచ్చిండ్రు. అవి మన పొట్టెలతో క్రాస్ అయ్యి ఇట్లా రకరకాల క్రాస్ బ్రీడ్లు వచ్చినాయి. ఓకే, సో ఇవన్నీ బ్రీడ్స్ లిస్ట్ వేసుకున్నా. జోడిపి ఇన్పుట్ కాస్ట్ హై. మీరు ఇప్పుడు మార్కెట్ పోతే బంగారం కంటే రేట్ ఎక్కువ. నెల్లూరు జుడిపి ప్రాబ్లం ఏమైతుందంటే యూట్యూబ్ లో తిరిగేదే నెల్లూరు జుడిపి. కొత్తగా సాఫ్ట్వేర్ జాబ్ లే ఆఫ్ అయిన వాళ్ళు వీళ్ళు నాకే పర్సనల్ కాల్స్ వస్తాయి. వాళ్ళు పెడదాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆబ్వియస్లీ యూట్యూబ్ లో కనిపించేది చూస్తారు. జుడిపి కనిపించింది, జుడిపి మార్కెట్ పోతారు. యూట్యూబ్ లో ఫేమస్ గూడూరు మార్కెట్ ఉన్నది, పీలేరు మార్కెట్ ఉన్నది, ఆడికి పోతారు. పోయినప్పుడు ఏమైతుంది, నాది ఫస్ట్ బ్యాచే కదా, సరే 5,000 ఎక్కువ పెడదాం, 500 ఎక్కువ పెడదాం, తెచ్చుకుందాం. ఇట్లాంటి వాళ్ళు 30 మందిలో 15 మంది పోయిందంటే మిగతా 15 మంది ఖతమే ఇంకా అంతే. ఓకే, సో అట్లా హై అయిపోయింది కాస్ట్. మరి వాళ్ళ బిజినెస్ ఎట్లా రన్ అవుతున్నాయి, ఇన్పుట్ కాస్ట్ అంతుంటే బిజినెస్ ఎట్లా రన్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు ఇప్పటి వరకు. మరి మేబీ వాళ్ళకి దేవుడు ఎట్లా ఇస్తున్నా తెలియదు. సో ఆ రకంగా జోడిపి హై డిమాండ్ లో ఉంది. పిల్లలు ముఖ్యంగా 550, 520, 530 రూపీస్ పర్ కేజీ లైవ్ పడుతుంది వాటికి. సో అది వెయిట్ గెయిన్ రానియండి, నాకు వర్కౌట్ అని వదిలేసిన దాన్ని. మాచర్ల సేమ్ డిపార్ట్మెంట్. ఇది ఏంటంటే దీనికి అది చూడడానికి అందంగా ఉంటది కాబట్టి బక్రీద్ కి మంచి బ్రీడ్ మాచర్ల. కానీ సేమ్ ఇన్పుట్, హై ఇన్పుట్ కాస్ట్. మీరు మాచర్ల మండి పోండి, ఎక్కడికి పోండి, మీకు 500 తక్కువ రాదు. తర్వాత వచ్చేసి బ్రౌన్ షీప్స్ అంటే మన లోకల్ కెంగూరి ఇట్లున్నాయి. నేను కర్ణాటక షీప్స్ గురించి రీసెర్చ్ చేసిన, కొంచెం వాటి ఫార్మ్స్ నేను కొన్ని చూసిన. జొడిపి కన్నా నాకు కెంగూరి బెటర్ అనిపించింది. జొడిపి ఏంటంటే 60, 70, 80 కూడా పోతాయి వెయిట్స్, 100 కూడా పోయినాయి ఉన్నాయి. 100లో 2-3 పోతాయి 100. ఒక 100లో 50% షీప్స్ అయితే 50-55 దాటుతాయి. ఈ కెంగూరి అనేది 45-50కి ఆగిపోతుంది. కానీ ఆ 40 రీచ్ అవ్వడానికి ఎక్స్ప్రెస్ ట్రైన్ లెక్క పోతుంది. అది ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఓకే, అండ్ అన్నిటికన్నా బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, ఒక 30 కిలోల పొట్టెలు వస్తాయి. లోకల్ పొట్టెలు పోయండి, మీకు 15 లోపల వస్తుంది మాంసం. ఓకే, 50% కన్నా తక్కువ వస్తుంది లోకల్ పొట్టేలు. మీరు కెంగూరి షీప్ కొయ్యండి, 55-60% మీట్ వస్తుంది. 55-60%, 17 కిలోల మాంసం. మళ్ళీ ఏంటిది, మీరు ఫ్యాట్ అవన్నీ తీసినా కూడా మీదది అంత వెయిట్ వస్తుంది మీకు. ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా, నా ఫామ్ లో కెంగూరి కొనుక్కోపోయిన మటన్ షాప్స్ హైదరాబాద్ లో అమ్ముతా. ఈ లోకల్లో ఈ రేట్లు పెట్టి కొనరు. సో నేను మార్కెట్ చేసుకున్నప్పుడు హైదరాబాద్ అమ్మితే వాళ్ళ షాప్ లో వాళ్ళకి వచ్చే అవుట్పుట్ నేను మీకు చెప్తున్నా. మీరు ఎక్కడ నుంచి తెచ్చుకోసారు అన్న తెచ్చినప్పుడు? నేను కర్ణాటక వెళ్ళి తెచ్చుకుంటా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కూడా అన్నీ అవేనా? ఇక్కడ ఆ లాస్ట్ 2 కంపార్ట్మెంట్స్ లో ఉన్న
80 షీప్స్ కెంగూరి. ఓకే. ఇవి ఏంటంటే డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. డార్క్ బ్రౌన్ కలర్ లో ఉండి కొన్ని బ్లాక్ ఉంటాయి, ఫోర్ హెడ్ మీద ఒక మచ్చ, లాంగ్ ఇయర్స్. ఇవి 20 kg రీచ్ అవ్వడానికి కష్టపడాలి. 20 వచ్చిందంటే మీకు అర్థం కాదు ఎప్పుడు 30కి వెళ్ళిపోయినాయి అవని. ఓకే. కాకపోతే రేట్స్ హై ఉంటాయి. అంత 20 kg 21 kg పిల్లలు ఫాస్ట్ పెరుగుతాయనే మీరు మార్కెట్ కొన్నా వాళ్ళు అదే రేట్ అడుగుతారు. 20 కిలోల పిల్ల 10,000 అంటారు, 11,000. నేను 20 కిలోల 20 యావరేజ్ పిల్లని 10,600 తెచ్చుకున్నా. అంటే హై కాస్ట్ అది. అంటే 20 అంటే మరీ ఎగ్జాక్ట్ చెప్తున్నా, 22, 23 కూడా ఉన్నాయి నా దాంట్లో, 27 కూడా వచ్చినాయి. 10,600 గుర్తకు తెచ్చుకున్నా. నాకు బాగానే పడింది, రీజనబుల్. 480 లైవ్ రేట్ అట్లా పడ్డది. సో కానీ ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు అందులో మాచర్ల ఉంది. మాచర్లతో నాకు పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇది నేను యాజ్ అ రైతు నా అప్పటికే వచ్చిందా వేరే వాళ్ళకి వచ్చిందా నాకు తెలియదు. అది 20 కిలోలు వచ్చే వరకు దాని కాళ్ళు పట్టుకోవాలి మనం. ఉత్తనే సెన్సిటివ్. ఓకే. కొంచెం ఫీడ్ మార్చినా మోషన్స్, హై ఫీవర్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, మళ్ళీ సూదులు కూర్చాలి. అట్లా 13 కిలోల పిల్లని 15 కిలోల పిల్లల్ని 20 కిలోలు తేవడానికి నాకు 1.5 month పట్టింది. 1.5 month. 23, 24 దాటిన మాచర్ల మీరు దాన్ని చూడకపోయినా అది పెరుగుతుంది, అంత ఫాస్ట్ గ్రోత్. బట్ మోర్టాలిటీ రిస్క్ హై చిన్నపిల్లలు తెస్తే. 15 to 14 మధ్యలో ముట్టుకోవద్దు. ఓకే, అనుభవంతో చెప్తున్నా ఇది కూడా. కానీ 20 వచ్చే వరకు 22 వచ్చే వరకు టార్చర్ అది. తర్వాత ఈజీ. ఇది నాకు అనిపించింది, ఎందుకంటే నేను డ్రై ఫీడ్ వాడుతున్నా. మేము పచ్చిగడ్డ వచ్చిన వాళ్ళకి అసలు ఏం తెలియదేమో. అండ్ అందరు ఏమనుకుంటారంటే ఈ షీప్స్ అనేటి రోజుకి ఇంత పెరగదు. ఇప్పుడు 5 కిలోలు పెరగాలంటే రోజుకి 165 గ్రాములు పెరగాలి. రోజుకు మజిల్ పెంచుకోదు అది. 18 కిలోల వరకు పిల్ల ఏమవుతుంది అంటే, అండ్ మీరు షార్ట్ సెల్లింగ్ చేసుకోవచ్చు. 15 కిలోల పిల్లని మీరు 3 నెలలు పెంచి 30 వేసిన దానికన్నా 20 కిలోల పిల్లని ఒక 21, 22 ఉంటే 1.5 month అది 29, 30 రీచ్ అయిపోతుంది. 1.5 month ఫీడ్ బట్టి. మళ్ళా ఇప్పుడు నేను ఈ మాట చెప్పినా అని చెప్పి వీడియోలు పట్టుకొని చేస్తే కష్టం. నాకు అంత ఈజీగా పెరగలేదు అవి. నేను ఒక కరెక్ట్గా ఓకే దీనికి ఈ ఫీడ్ వర్కౌట్ అవుతుంది, దీనికి ఇంత పల్లి పిండి వేయాలి. అందరు ఎట్లా అంటే నెలకి నాకు 500 రూపాయలు ఒక షీప్కి బడ్జెట్ పెట్టుకున్నా అంటారు. 500 రూపాయలు బడ్జెట్ పెట్టుకొని దానికి ఫీడ్ వేస్తే అది అంతనే పెరుగుతుంది. అంతే. నేను 800, 900 బడ్జెట్ పెట్టుకున్నా, నాకు 2 కిలోలు ఎక్స్ట్రా ఇస్తుంది, అక్కడ లాభం తీసుకుంటా. అట్లా నాకేంటంటే ఒక్కసారి నా షెడ్లకు వచ్చిన తర్వాత, నేను మొన్న లైవ్గా వెయిట్ చేసిన ఒక కెంగూరి షీప్ 26 ఉన్న షీప్ 10 days బ్యాక్ వెయిట్ చేసి ఇప్పుడు చూస్తే 30 అయిపోయింది. 4 kgs పెరిగింది. అదే 26 ఉన్న ఇంకో షీప్ 200 గ్రాములు పెరిగింది. సో షీప్ అనేది రోజు పెరగదు, ఒక 1 week తింటది, ఒక 1 week గ్రోయింగ్ ఫేస్, ఒక 15 days వ్యవధిలో ఒక పీరియడ్ లో పెరుగుతుంది. సో మనం రోజు తూకం వేసుకున్న, వారం తూకం వేసినా మనకు కనిపించదు. అంతే. ఐడియల్ గా ఒక 20 days ఒకసారి తూకం వేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత పెరుగుతుంది అయిందా అని. ఇప్పుడు నేను ఈ 4 కిలోలు పెరిగిందన్న, ఇది 15-10 days గ్యాప్ లో, అది మేబీ గ్రోయింగ్ ఫేజ్ లో ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ పాజ్ ఫేజ్ లో ఉండొచ్చు. బయాలజికల్ గా అయినా సరే షీప్స్ అట్నే పెరుగుతాయి. రోజు 200 గ్రాముల మాంసం తయారు చేసుకో, ఫ్యాక్టరీ కాదు అది, జీవం. అట్లా మీరు ఇవి ఏదైతే తీసుకుంటప్పుడు పిల్లలు మీరు అక్కడ ఏం ప్రికాషన్ చూసుకుంటారు, అంటే ఎట్లా చూసి తీసుకుంటారు, ఏదన్నా సెలెక్షన్ లో ఏమన్నా చెప్పగలుగుతారా? సో ఎప్పుడైనా ఒక షీప్ ని చూస్తే నాకు అర్థమైపోతుంది ఆ మంద. ఒక తెలివైన పని ఏం చేస్తారు మండీలలో అంటే, పెద్ద షీప్స్ నిలబెడతారు, చిన్న వాటిని కింద కూర్చోబెడతారు. మీరు మంద చూసినప్పుడు అవి అట్లుంటాయి. దూరంకి వెళ్ళి చూసి చేసేది ఏంటంటే కొత్త ఫార్మర్స్ చేస్తారు, అంటే చాలా మంది అబ్జర్వ్ చేసి. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మందలలో లోపలికి వెళ్ళి వాటిని లేపాలి, లేపి చూసుకోవాలి వాటిని ప్రాపర్ గా. మళ్ళీ వాటి వెనకాల చూడాలి, దాని డ్రాపింగ్స్ ఎట్లున్నాయి, లూజ్ ఉందా, టైట్ ఉందా. లూజ్ ఉన్న డ్రాపింగ్స్ పట్టుకొస్తారు. ఏది కాన్సన్ట్రేట్ ఫీడ్ తిన్నది అట్లా, ఇది కాన్సన్ట్రేట్ ఫీడ్ తింటే అంత లూజ్ రాదు. కొన్ని రోగాలు వచ్చినాయి కూడా మండీలోకి వస్తుంటాయి. మంచి మందులు అది కలిపేసి తెచ్చినాక మనం పోతుంటాం. ఇప్పుడు ఇది పెద్ద కాన్సెప్ట్ మీకు చెప్పాలంటే, కానీ సింపుల్గా చెప్పేది ఏంటంటే, అనుభవం లేని మండీలలో బేరాలు చేయకూడదు. చేసినప్పుడు ఏంటంటే మీరు చూస్తే యానిమల్ హెల్దీ ఉండాలి, ముట్టుకుంటే మంచి జంప్ ఉండాలి, దానికి మంచి తంతు ఉండాలి అది ముట్టుకున్నా కూడా. అండ్ దాని టెస్టికల్స్ అవి కూడా ఒక మినిమం సైజ్. ఆ టెస్టికల్ సైజ్ మీకు చెప్తుంది యానిమల్ ఏజ్ ఎంత ఉండొచ్చు, దాని గ్రోత్ ఎట్లుందా అని. నేను మాచర్లలో డిసెంబర్ టైం ఫ్రేమ్ లో 13 కిలోల పిల్లని తెచ్చిన. అది నిన్న 12 కిలోలు ఉన్నది. 3 నెలల ఫీడ్ ఇచ్చినాక దాని టెస్టికల్స్ పెరగలేదు, కానీ కొమ్ము లేదు. ఇప్పుడు నేను దాని చిన్న పిల్లని 500 కిలో అమ్మచ్చు, తీసుకున్నాడు నష్టపోతాడు. సో చిన్న సైజు ఉంటే చిన్న పిల్లని అర్థం కాదండి. దాని టెస్టికల్ ఒక సైజ్ లోకి వచ్చి దానికి కొంచెం కొమ్ములు వస్తూ, అంటే అది గ్రోయింగ్ ఫేజ్ లో ఉన్నట్టు. అండ్ మంచిగా ఉన్న హెల్దీ ఉన్న పిల్ల కోట్ కూడా షైనింగ్ ఉంటుంది. అదే మామూలుగా ఉన్న పిల్ల కోట్ అంతా ఇట్లా బొచ్చు లేసినట్టు ఒక రకంగా ఉంటాయి. చాలా సైన్స్ ఉంటాయి. ఈ సైన్స్ అన్ని బ్రీడ్ బట్టి ఉంటాయి.
యూట్యూబ్ లో మాక్సిమం చెప్పే సైన్ ఏంటి తెలుసా, ఇంత కొమ్మున్న పిల్ల, ఇంత కొమ్మున్న చిన్న పిల్లలను మీకు చూపిస్తాను 2 నెలలే. ఈ కెంగూరిలో మీకు ఉంటాయి. ఓకే ఓకే, కొమ్ము డెఫినెట్ గా మంచి సైన్, కానీ కొమ్ము కన్నా ఇంపార్టెంట్ ఇంకా చాలా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్టమక్ కొంచెం ఉబ్బి ఉండాలి రైట్ సైడ్ కన్నా, అంటే దాని రూమెన్ డెవలప్ అవుతున్నట్టు. ఓకే రూమెన్ డెవలప్ అయినప్పుడు మీరు దాని కాన్సన్ట్రేట్ ఫీడ్ ఇస్తే తీసుకోలేదు, అందుకే చిన్నపిల్లలు సెన్సిటివ్ ఉంటాయి అంటారు. రైట్, అంటే దాని రూమెన్ ఉంటుంది, నెమరేసేది అది ఉంటుంది, కానీ ఫుల్ గా డెవలప్ అవ్వదు. అది ఒక 20-22 kg రీచ్ అయినప్పుడు డెవలప్ అవుతుంది. సో నేనేమంటా అంటే ఏజ్ కన్నా ఇంపార్టెంట్ వెయిట్, ఈ టెస్టికల్స్ కానివ్వండి, లేకపోతే కొమ్ములు కానివ్వండి, ఈ కోట్ ఎట్లుంది చూడడానికి, యానిమల్ షైన్ ఉందా, యాక్టివ్ ఉందా, ఇవి మేజర్ సైన్స్ చూసుకోవాల్సింది. ఒక్క సైన్ తో పోకూడదు. కొత్తవి పట్టుకొచ్చినప్పుడు 15 days. ఒక్కటే నేను చెప్తా, ఈటీ, హెచ్ఎస్, షీప్ పాక్స్ ఇట్లాంటి రోగాలు ఏమున్నా సరే కొంచెం మనం ట్రై చేస్తే కంట్రోల్ అవుతాయి. పీపీఆర్ వస్తే షెడ్ ఎగిరిపోతుంది, ఓకే మీరు కంట్రోల్ చేయలేరు దాన్ని. ఆ షెడ్ ఎగిరిపోయి మళ్ళీ మీరు క్లీన్ చేయకుండా ఇంకొక యానిమల్స్ పట్టుకొస్తే దానికి సోకుతుంది, మన బట్టలకి దీనికి ఫ్లోర్ అంతా అంటుకుంటుంది. కోవిడ్ లాగా పీపీఆర్. ఓకే, ఇంట్లో కూర్చున్నాడు కూడా కోవిడ్ వచ్చింది, ఎట్లా వస్తుంది? ఎక్కడో బయట చిన్న తెలియకుండా చేసినా కూడా వచ్చేస్తుంది. ఇది ఈరోజు వీడియో అన్న. లెంత్ ఎక్కువైంది కాబట్టి సగం కట్ చేసిన, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది. సో అది మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనం 50Kకి చాలా దగ్గరలో ఉన్నామన్న, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఫ్యాటనింగ్ చేసే విధానం ఉంటుంది, అంటే ఒక పొట్టెల్ని పెంచే విధానంలో పెంచితేనే కొన్నోడికి లాభం, వాడికి లాభం లేకపోతే మన దగ్గర రాదు. అది సో ఈ పొట్టెల్ని కరెక్ట్ గా పెంచాలంటే దీనికి 60 to 65% ఎనర్జీ ఇవ్వాలి. మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎట్లనో వీటి టర్మ్స్ లో, వెటర్నరీ టర్మ్స్ లో, క్యాటిల్ అండ్ షీప్ లో ఎనర్జీ, ఫైబర్ అండ్ ప్రోటీన్, దాన్ని క్రూడ్ ప్రోటీన్ అంటారు. దాని కింద చిగురు, ఇక్కడ పన్ను దగ్గర బియ్యం గింజ లాంటి ఇట్లా వచ్చి నోట్లకెళ్ళి కారణము, ఇట్లాంటి కురుపులు అయిపోతాయి దానికి. అది పీపీఆర్ సైన్. మీటే బెస్ట్. బ్రీడింగ్ 100% నష్టపోతుంది, ఆన్ పేపర్ నష్టపోతుంది, మీరే క్యాల్కులేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ఫీడ్ వేస్తున్నా టీఎంఆర్ దగ్గర, ఒక మెడికల్ కిట్ ఉన్నది, ఒక 30 రకాల మందులు రాసి పెట్టి మొత్తం తెప్పించి పెట్టాను నేను. ఊకే సిద్ధిపెట్టి పోతున్నారు షాప్ అని. డాక్టర్ కాల్ చేయగానే నా నంబర్ వేసింది, నేను ఒక నంబర్ 3 2 ml, నంబర్ 4 2 ml వేసేయండి అంటారు, వేసేస్తారు, దాన్ని సపరేట్ చేస్తాం. ఇప్పుడు 30 ఎందుకు పెంచరా? నా ఎవరైనా సరే అంతే చెప్తారు, 30 అయిందంటే సేల్ చేయడం అంటారు. దానికి అంటే మెచ్చపోవడానికి కారణం ఇది 40 వరకు. సో 30 అనేది